ఈయన అన్న మాటకి రైతన్నల ఇంటికి ఇక బ్యాంకర్లు వచ్చి నోటీసుల మీద నోటీసులు, అవసరమైతే తలుపులకు తాళాలు వేసి పోతున్నారు. కానీ ఆ రుణమాఫీ అయినా ఇప్పటిదాకా ఆ బ్యాంకర్లకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి అయితే ఎవరైతే నాకు కింద అన్నట్టుగా వాళ్ళు వచ్చి తాళాలు వేసుకుని పోతున్నారు. కానీ ఆ బ్యాంకర్లతో మాట్లాడిన పరిస్థితి ఈరోజు అయితే నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. గుళ్ళ మీద దేవుళ్ళ మీద రాజీనామా చేస్తానని చెప్పే బదులు సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పొచ్చు కదా అని సీఎం రేవంత్ రెడ్డిని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, నేను చేసేటోడిని, నేనెందుకు రాజీనామా చేస్తానని ఎందుకు చెప్తా? అయితే ఈ ముచ్చట పరంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి పదవికి రాజీనామా చేయాలా వద్దా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎప్పుడు? ఆగస్టు 15 రోజున ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే మోసం చేయడం అనేది ఆశాతూసి ముచ్చట కాదు. ప్రజల్ని మోసం చేయడం మంచి పద్ధతి కాదు. అది ఆగస్టు 15 లోపు ఒకటి అంటున్నారు తెలంగాణ